శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసా సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుఘన. భగవద్గీత 10వ అధ్యాయం అంటే విభూతి యోగం. ఈ సృష్టిలో ఉన్న ప్రతి అణువు కూడా ఈశ్వర యొక్క విభూతియే. కానీ ప్రాథమికంగా ఆరంభంలో మనకి ఈ సృష్టి అంతా ప్రతి అణువు, ప్రతి వస్తువు, ప్రతి ప్రాణి అందు ఆ విధమైనటువంటి దృష్టి ఉండకపోవడం వలన ప్రతి వర్గంలో, ప్రతి సెక్షన్లో కొన్ని ఆకర్షణీయంగా మనకి ఆకర్షిస్తాయి. అందుకోసమని ఆయా సెక్షన్లో ఏదైతే గొప్ప అని సాధారణంగా సామాన్యులకు సైతం అనిపిస్తుందో వాటిని సూక్ష్మంగా, స్థూలంగా, పౌరాణికంగా, అలౌకికంగా, లౌకికంగా అన్ని విషయాల్లోనూ ఆ యొక్క ఆకర్షణీయమైనటువంటి, ఉత్తమమైనటువంటి ఏదైతే శ్రేష్టతమమో ఆ విభూతులు నా యొక్క విభూతులుగా దర్శించండి అని అర్జునునికి చెప్తున్నారు. అయితే ఇప్పుడు మనం మృత్యు అంటే సర్వహరహ అంటారు. అంటే పూర్తిగా సర్వము హరించే వారిలో నేను మృత్యు అంటారు. ఎందుకు అంటున్నారు అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక గ్రామంలో మనకి దేవాలయం నుండి ఈశ్వరుని బయటకు తీసుకుని వచ్చి ఊరేగింపు చేస్తారు. చేస్తుంటే ఒక అతను కొత్త చెప్పులు అప్పుడే కొన్నారు. చెప్పులు అయితే వస్తున్నారు ఎలాగా, అప్పుడు భారీ వర్షం, తుఫాను. సో చెప్పులతో నడవలేని పరిస్థితి. అయితే ఊరేగింపులు వెళ్తున్నారు. అయితే ఒక ఇంటి వారిని అడిగారు, బాబు నా చెప్పులు ఇక్కడ పెట్టుకోవచ్చు, కొత్త చెప్పులు అన్నారు. ఓకే పెట్టుకోండి అన్నారు. లోపల పెట్టుకున్నారు. తనేదో అష్ట కష్టాలతో ఆ కార్యక్రమానికి వెళ్ళి తిరిగి వచ్చారు. ఆ ఇంటి వద్దకు వెళ్ళేసరికి వర్షం తగ్గింది. తన చెప్పులు, కొత్త చెప్పులు తీసుకున్నారు. అలా కొన్ని రోజుల తర్వాత ఆ గ్రామంలో గ్రామ పెద్ద అంటే ఇంకా ఆయనే మొత్తం, ఆయన మాట వేద వాక్ అనమాట. అంత శాసకుడు, పాలకుడు అనమాట. ఆయన చనిపోయారు. సో ఆయన చనిపోయిన తర్వాత ఆయన్ని కూడాను ఊరేగింపుగా తీసుకెళ్తారు. మీకు తెలుసు కదా, పూలమాలలు, అనేక సుగంధ ద్రవ్యములు అన్నీ వేస్తూ తీసుకుని వెళ్తున్నారు ఊరేగింపు. అప్పుడు కూడా ఒక రకమైనటువంటి వాతావరణం తుఫానుగా రావడం వలన జనం చాలా కష్టంతో ఇక మనం ముందుకు వెళ్ళలేము, ఇది ఎక్కడైనా కాసేపు దించుదామా ఈ బాడీని, అంటే శవాన్ని.
అలా ఒకరి ఇంటి వద్ద ఏమ్మా ఈ శరీరాన్ని, ఈ శవాన్ని ఇక్కడ దించొద్దంటే ఎవ్వరూ అంగీకరించలేదంట ఆ మార్గంలో. అంటే చూడండి, సర్వహరహ అంటే ఇంక ఏమి మిగల్చరండి. అవసరమైతే చెప్పులు పెట్టుకోవడానికైనా మనకి అవకాశం ఇస్తారు, కానీ ఒక్కసారి ఈ లైఫ్, ఈ ప్రాణం అనేది అవ్యక్తంలోకి వెళ్ళింది అనుకోండి, ఈ శరీరాన్ని ఎవ్వరూ దగ్గర రానియరు. అందుకే ధన జన యౌవన గర్వం, యౌవన గర్వం హరతి నిమిషంలో హరించిపోతుంది. ఏంటి? కాలహ, సర్వము ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ హరతి కాలహ. దాట్ కాల ఇక్కడ మృత్యు దేవత. అదే విధంగా ఉద్భవ చ భవిష్యత. చూడండి, భవిష్యతాం అంటే ఏంటంటే భవిష్యత్తులో రావడానికి ఆ విభూతులు. అంటే తల్లి గర్భం నుండి బిడ్డ 9 మాసముల తర్వాత బయటికి రావాలంటే ఆ బిడ్డకి ఒక కారణమైనటువంటి బీజం ఉంటది కదండి. ఆ బీజ స్వరూపం నేను. అదే మొక్కలకి విత్తనములు వేస్తాం కదండి, సకాలంలోనే విత్తనాలు వేయాలి. విత్తనాలు ఏ కాలంలో వేయాలని దానికి ఒక సీజన్ ఉంటుంది. అందువలన ఆ పొటెన్షియల్, ఆ శక్తి, ఆ మొక్కలు అంకురం రావడానికి ముందు ఆ బీజములో ఉన్న శక్తి ఏదైతే ఉందో దాన్నే భవిష్యతాం అంటారు. వాటిలో ఉద్భవ అంటే విభూతిగా ప్రకటమయ్యే వాటికి ఆ ప్రకటమయ్యే తోలుగా ఆ విభూతి నా విభూతి అంటున్నారు. అంటే సృష్టిలో ఇప్పటి వరకు రాబోయే ఐశ్వర్యం ఏదైతే ఉందో, విభూతుల ఐశ్వర్యం, అదంతా కూడా పరమాత్మయే అంటున్నారు. భవిష్యత్తులో ఏదైనా పుట్టించాలన్నా అవ్యక్త రూపంలోనే ఉండాలి కదా, బీజ రూపంలో ఉండాలి. అంటే అవ్యక్త రూపంలో ఉన్నదాన్ని వ్యక్త రూపంలో వచ్చి వ్యక్త రూపమే ప్రాణి, వ్యక్తులుగా, చెట్లుగా వ్యక్తమవుతున్నాయి. అందువలన అవ్యక్తాన్ని కూడా నేనే అంటున్నారు భగవాన్ పరమాత్మ. సో భవిష్యత్తులో రాబోయే వాటికి ఇప్పుడు అవ్యక్త రూపము బీజ రూపంగా ఉంటాను అన్నారు. ఎలా అంటే దక్షిణామూర్తి జ్ఞానస్వరూపం. యాక్చువల్గా దాంట్లో శంకరాచార్య చెప్తారు, బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాణిర్వికల్పం పునః మాయా కల్పిత దేశ కాల కలన వైచిత్ర్య చిత్రీకృతం. బీజస్య అంత అంటే ఈ వటవృక్షం ఉన్నది కదా మన ముందు, దానికి కొమ్మలు, ఆకులు, తనకి ఆ బ్రాంచెస్, తర్వాత ఓడలు, రేళ్ళు, అనేక పుష్పములు, ఫలాలు, ఇవన్నీ కూడా చెట్టు నాటక ముందు ఎక్కడున్నాయి? ఇవన్నీ ఆ బీజములోనే అవ్యక్తంగా ఉన్నాయి. ఆ అవ్యక్త స్వరూపము నా విభూతి అంటున్నారు భగవాన్. అదేవిధంగా కీర్తి శ్రీ వాక్చ నారీనా అంటే చూడండి, ఇక్కడ నారీనాం అంటే స్త్రీ దేవతలలో ఈ యావత్ సృష్టి అంతా స్త్రీ దేవతే. ఎందుకు? శుద్ధ చైతన్య పరమాత్మ ప్లస్ మాయాశక్తి. సో మాయాశక్తి పరమాత్మ కంటే సృష్టి ఏమి లేదు. సో పరమాత్మలో ఎటువంటి మార్పులు, వికారాలు ఉండవు. సో వికారాలన్నీ కూడా దేంట్లో ఉంటాయి? మాయాశక్తిలోని. సో మాయాశక్తి అంటే తెలుసు కదా, స్త్రీ దేవతయే. అందువలన యావత్తు ఈ విశ్వము, సృష్టి అంతా కూడా స్త్రీ దేవతయే. అందువలన
స్త్రీ దేవతలలో కీర్తి, కీర్తి ఎవరు? కీర్తిని, లక్ష్మి, వాక్కును నేనే అంటున్నారు. ఏంటి? మనకు ముఖ్యంగా ముగ్గురు శక్తులు ఉన్నారు: ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఇచ్ఛాశక్తి అంటే ఎవరు? ఇచ్ఛాశక్తి అంటే లక్ష్మీదేవి, జ్ఞానశక్తి అంటే సరస్వతీదేవి, క్రియాశక్తి అంటే దుర్గా లేదా పార్వతి. అందుకే మనకి సంపదలు కావాలంటే సరస్వతి పూజించరు. ఐశ్వర్యము, సంపదలు కావాలంటే ఎవరిని పూజిస్తాము? లక్ష్మీదేవిని పూజిస్తాం. మరి విద్య కోసం ఎవరిని పూజిస్తాము? అధిష్టాన దేవత సరస్వతీదేవి. అదే శక్తి, ఆరోగ్యం కోసం దుర్గా, పార్వతి. ఈ ముగ్గురు కూడా అధిష్టాన దేవతలు. వీరే కాక సృష్టిలో ప్రతి ఒక్క వస్తువు మీద, ప్రతి ఒక్కదానిపైన కూడా అధిష్టాన దేవత ఉంటుంది. ఎందుకు? ఈ సృష్టి మొత్తము కొన్ని నియమాలతో పనిచేస్తుంది. చూడండి, భూమి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. అదేవిధంగా భూమికి గంధవాసన అనే లక్షణం ఉంటుంది. సో వాటిని ఎప్పుడు అతిక్రమించమన్నమాట. అదే నీరు చల్లదనం, అదే ఎత్తు నుండి పల్లం వైపు ప్రవహిస్తుంది. అవి నియమాలు. అంటే ఆ నియమాలుగానే అధిష్టాన దేవత ఉంటుంది. అందుకే భూదేవి, జలదేవత, అగ్నిదేవత, వాయుదేవత, ఆకాశ దేవత, నక్షత్ర దేవత, చంద్రమా దేవత, సూర్య దేవత, ఇవన్నీ కూడా. అంటే సృష్టిలో వృక్షాలు మీకు తెలుసు, వృక్ష దేవత, పర్వత దేవత, ప్రతి ప్రాణి. అంటే ఏంటి? సృష్టిలో ప్రతి ఒక్క విభూతి ప్రకటమవుతుందంటే దానికి ఒక అధిష్టాన శక్తి దేవత నడిపిస్తుంది. అందువలన ఈ యొక్క సృష్టి అంతా కూడాను ఏది వచ్చినా కొన్ని సూత్రాలు, నియమాలు, నిబంధనలతో నడుస్తుంది. అందువలన భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. దానికి ఎవరైనా సరే అందులో ఇంటర్ఫీర్ అవ్వగలమా? దాన్ని ఎవరైనా సరే కొంతవరకు అలసిపోయింది, ఇంకెవరైనా సహాయం చేయగలరా? ఇప్పుడు నక్షత్రాలు అనేక వాటి కక్షల్లో తిరుగుతున్నాయి. వాటి నియమాలు ఏమైనా ఉల్లంఘిస్తున్నాయా? ఈ సృష్టిలో ఏ ప్రాణి, ఏ వస్తువు, ఏది కూడా నియమం ఉల్లంఘించట్లేదు. కేవలం మనుష్యులు మాత్రమే నియమాలు ఉల్లంఘిస్తున్నారు. కాబట్టి దానికి మూల్యం మనము ఇప్పుడు చెల్లించుకుంటున్నాం. కాబట్టి ఈ ప్రకృతి వెనక ఉన్నటువంటి నియమాలు చూడండి. ఉరుములు, గర్జనులు, తుఫానులు, భూకంపాలు కానీ అసలు ఏవి జరగాలన్న టైంకి సృష్టి, స్థితి, లయ, ఆ మూడింటి వెనక ఉన్నటువంటి ఆ యొక్క అధిష్టాన దేవత శక్తియే స్త్రీ దేవతలు అంటారు. అందువలన ఏది తీసుకున్నా దాని వెనక ఒక నియమం ఉంటుంది. ఆ నియమం తప్పకుండా పనిచేస్తుంది అనమాట. చూడండి, మనము ఒక ఆఫీసు పని చేయాలంటే ఒక మేనేజర్ అవసరం. అదే విధంగా సృష్టిలో ఏ వస్తువైనా కూడా అది పని చేయాలంటే దాని వెనక ఒక తెలివి పనిచేయాలి. ఇప్పుడు కుర్చీ ఉందనుకోండి, కుర్చీ ఏ విధంగా తయారు చేస్తే కూర్చుంటారు అనే ఒక నియమం మీద ఆధారపడి ఉంటుంది. ఒక టీవీ, ఒక రేడియో, టీవీ దేవత, రేడియో దేవత, కుర్చీ దేవత. ఎందుకు? దానికంటూ కొన్ని నియమ నిబంధనలు వస్తాయి. మనకి ఒక బుక్లెట్ ఇస్తారు, మాన్యువల్ అంటారు, ఏ విధంగా దాన్ని ఉపయోగించాలి. ఆ ఉపయోగించే మాన్యువల్కే ఆ వస్తువు యొక్క దేవత అంటారు. అందువలన ఎప్పుడైనా సరే మనకి వస్తువు కూడా దానికి ఉన్న సూత్రాలు ఉంటాయి. ఏంటి? తెలివి, ఆ యొక్క వెనకున్నటువంటి తెలివితేటలు, ఇంటెలిజెన్స్ మీద పనిచేస్తుంది. దాన్నే అధిష్టాన దేవత అంటారు. సో అందుకే ఏమంటారంటే వాగ్దేవి వదనాం భజే వసతుమే
త్రైలోక్యమాత అంటాం. అంటే ఏంటి? మొత్తము ఈ సృష్టి అంతా కూడా ఒక వాక్కు అంటే శబ్దజాలం. వాచారంభన వికార నామధేయ అంటారు. అంటే ఏంటి? ఇప్పుడైతే సర్వ ఈ ప్రకృతి అంతా కూడా ప్రతి వస్తువు అంటే జడం అనుకుంటారు మీరు. జడము చేతనమే ఉండదు. స్థావరం అంటే కదిలేవి, జంగం అంటే కదిలేవి, స్థావరం అంటే కదలనివి. అలాగేం ఉండదండి. ఎందుకంటే ఈ భూమంతా కూడా కదులుతోంది, మనకు తెలియదు కదలట్లేదు. కాబట్టి యావత్ సృష్టి అంతా కూడాను ఒక శక్తి, ఒక తెలివి, ఒక ప్రజ్ఞ మీద ఆధారపడి ఉన్నది. అందువలన ఇక్కడ ఏమంటున్నారంటే శ్రీహి అంటే సంపద, దానికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి నా యొక్క విభూతిగా దర్శించండి. అదేవిధంగా వాక్కు కీర్తి అయింది. కీర్తి అంటే కీర్తి దేవత నా విభూతి, శ్రీ సంపద నా యొక్క విభూతి. అదేవిధంగా వాక్కు అంటే మాటలు, వాక్కు మాటలు. మన మాటలకు అధిష్టాన దేవత ఎవరు? వాగ్దేవి అంటే సరస్వతీ దేవి. అదేవిధంగా స్మృతి, చూడండి, స్మృతి అంటే మెమొరీ అంటే జ్ఞాపక శక్తి. మనిషికున్న అనేక శక్తుల్లో జ్ఞాపక శక్తి ఒకటి. ఒకవేళ మనకి ఆ జ్ఞాపక శక్తి లేకపోతే ఏమవుతుంది? టెంపరరీ మెమరీ లాస్ అంటారు, విన్నారా? టెంపరరీ మెమరీ లాస్. ఒకసారి ఒక పేషెంట్, ఒక రోగి డాక్టర్ దగ్గరికి వెళ్ళారంట. డాక్టర్ నాకు అమ్నీషియా అంటే టెంపరరీ మెమరీ లాస్. ఆ మధ్య సినిమాల్లో వచ్చాయి టెంపరరీ మెమరీ లాస్ అంట. తాత్కాలికంగా మర్చిపోతుంటారు అన్నమాట, ఆయన జ్ఞాపక శక్తి ఉండదు. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళారట. డాక్టర్ నాకు టెంపరరీ మెమరీ లాస్. ట్రీట్మెంట్ కోసం వచ్చాడు. అయితే డాక్టర్ ఏమన్నాడు? ఓకే, మీరు ముందు ఫీజు కట్టండి, మొత్తం ఫీజు అన్నారు. ఎందుకు కట్టాలి ముందు ఫీజు? మరి ట్రీట్మెంట్ అయిన తర్వాత ఆయనకి గుర్తుండదు కదా, తర్వాత కట్టపోవారు అంత ఫీజు తర్వాత ఇవ్వరని ముందే ఫీజు తీసుకున్నారంట. అలా అన్నట్టు ఈ జ్ఞాపక శక్తి అనేది చాలా గొప్పది. లేకపోతే నిన్న మన క్లాస్ ఎక్కడైందో మనకు తెలియదు, మర్చిపోయామనుకోండి, మళ్ళీ మొదట ప్రతిరోజు సేమ్ క్లాస్ చెప్పుకుంటాం, ఎందుకంటే మనకు గుర్తుండదుగా. అందువలన ఆ జ్ఞాపక శక్తి రూపంగా ఉన్నటువంటి అధిష్టాన దేవత శక్తి, ఆ దేవత కూడా స్త్రీ శక్తియే. అందువలన స్మృతి నా యొక్క విభూతిగా దర్శించండి. అదేవిధంగా మేధ, చూడండి, మేధస్సు అంటే తెలివితేటలు. అందరికీ మేధాశక్తి ఒకలా ఉండదు. అందుకే మనము చిన్నపిల్లలకి ఆ మేధాశక్తి వృద్ధి కావాలని అనేక ప్రయత్నాలు చేస్తాం. దానికోసము ఈవెన్ వేదములలో ఒక మంచి సూక్తం కూడా ఉన్నది, మేధా సూక్తం అంటారు. ఓ మేధాదేవి యుషమాన స ఆగా స్వాతి భద్ర తుమనస్వమన. అంటే మేధా సూక్తం అనేది ప్రతిరోజు చదివించేవాళ్ళు మాకు. ఎందుకు? ఆ మేధా సూక్తం చదవడం వలన మీ యొక్క మెదడు బ్రెయిన్ సెల్స్ లో అన్ని యాక్టివేట్ అయ్యి మీ యొక్క మేధాశక్తి, తెలివితేటలు అంటే ఇంటెలిజెన్స్ కోషియంట్ అంటారు, ఆ ఐక్యూ అంటారు. ఐక్యూ అనేది చాలా తీవ్రంగా పనిచేస్తుంది అని మేధాసూక్తం మాకు చదివించేవాళ్ళు చిన్నప్పుడు. కాబట్టి మనం కూడా అట్లీస్ట్ పిల్లలకి ఈ మేధాసూక్తం అనేది నేర్పించాలి. అదేవిధంగా ధృతి, చూడండి, ధృతి అనేది ఎంత గొప్పదంటే పట్టిన పట్టు విడవకూడదు. అంటే పట్టుదల. మనం ఇంతకుముందు చూసాం గంగా అవతరణంలో భగీరథ ప్రయత్నం ఎలాంటిదండి అది. మనం ఏం చేస్తాం జనరల్గా, ఒక్క కార్యం చేపట్టినప్పుడు దానికి ఏమైనా చిన్న విఫలం అయింది అనుకోండి, వెంటనే వదిలిపెట్టేస్తాం మనం. కానీ అది ఎప్పుడు విడిచిపెట్టకుండా నిరంతరము పట్టిన పట్టు మీద అలాగా తపస్సులా చేస్తూ ఉండాలి.
ఒకసారి ఒక వ్యక్తి వ్యాపారం ప్రారంభించాడు, ఫెయిల్ అయ్యారంట. ఇంకొక వ్యాపారం ప్రారంభించాడు, ఫెయిల్ అయ్యారు. ఇంకొక వ్యాపారం ప్రారంభించాడు, ఫెయిల్ అయ్యారు. ఇక 3 సార్లు వ్యాపారం ఫెయిల్ అయినప్పుడు నేను వ్యాపారానికి బిజినెస్కి పనికిరాను అని నిర్ణయించుకున్నాడు. ఇక వ్యాపారం చేయకుండా కాముకున్నాడు. ఇంకొక ఫ్రెండ్స్ 2 వచ్చారు అమెరికా నుండి. వాళ్ళు ఆలోచించుకొని నేను వ్యాపారం మొదలు పెట్టాలి అన్నారు. అయితే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో చెప్పారు ఇతని పేరు ఏదో కృష్ణారావు ఆల్రెడీ ఈ స్టార్టెడ్ మెనీ బిజినెస్ అండ్ ఫెయిల్ అండ్ ఈస్ జస్ట్ నాట్ డూయింగ్ ఎనీ బిజినెస్. ఏ బిజినెస్ చేయట్లేదండి. అయితే అక్కడ నుంచి మనకి అమెరికా నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే రాజారాం ఎవరున్నారో రాజారాం ఏమన్నారంటే, ఆ కృష్ణారావుని మనము పార్ట్నర్గా చేర్చుకుందాం. అందరూ కూడాను ఇదేమి బాగోది ఆలోచన, ఆయన బిజినెస్ పనికిరాడండి, ఆయన విఫలమయ్యారు, ఎన్ని బిజినెస్లు ప్రారంభించినా ఫెయిల్ అయిపోయారు. ఆయన మనం పెట్టుకోవడం ఏంటి కొత్త బిజినెస్కి అన్నారు. ఎస్, ఆ కృష్ణారావే మనకి కరెక్ట్ పర్సన్ అన్నారు. ఎందుకండి రాజారాం అంటే ఆయన ఒక మాట చెప్పాడు, కృష్ణారావు ఎన్ని విధాలుగా ఫెయిల్ అవ్వాలో అన్ని విధాలుగా ఫెయిల్ అయ్యాడు ఇంతవరకు. సో ఇక మీదట బిజినెస్ లో ఫెయిల్ అవ్వడానికి అవకాశమే లేదు ఆయనకి. ఎందుకు? అన్ని యాంగిల్లో కూడా వ్యాపారంలో విఫలమైనటువంటి వ్యక్తి ఇంకా విఫలం అవడానికి ఛాన్సే లేదు. కాబట్టి ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ మనకు అవసరం అవుతుంది అని అలాంటి అన్ని బిజినెస్లలో విఫలమైన వ్యక్తిని వాళ్ళు చేర్చుకున్నారు అడ్వైజర్గా. చూసారా? అందువలన మనకెప్పుడు కూడాను 2 రకాల మనుషులు ఉంటారు. ఒకటి మట్టి బాల్, ఇంకొకటి రబ్బర్ బాల్. చూడండి, మట్టి బాల్ ఒక్కసారి కింద పడితే మరి లేవదు. అదే రబ్బర్ బంతిని ఒక్కసారి మనము గోడ కొడితే ఏమవుతుంది? వెంటనే పైకి లేస్తుంది. భూమిని కొడితే ఏమవుతుంది? వెంటనే పైకి లేస్తుంది. అంటే దాన్ని ఎంత శక్తితో కిందకు వస్తే అంత శక్తితో పైకి వెళ్తాము. మనుష్యులు కూడా రబ్బర్ బాల్ లా ఉండాలి, కానీ మట్టి ముద్దలా ఉండకూడదు. అందుకే మనము ఈ ధృతి అంటే మనలో ఉన్నటువంటి శక్తి అలాగ దాగి ఉన్నది. దాన్ని పదే 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 చేస్తే మీరు మీ యొక్క లక్ష్యాన్ని అవశ్యం తప్పకుండా మీరు చేరుకుంటారు. మీ అందరికీ తెలుసు, ఈ జగత్తులో ఈ ప్రపంచంలో ఏ ఒక్కరైనా ఉన్నత శిఖరాన్ని అధిరోహించారంటే ఒక్కసారి జరిగిపోయేది కాదు. అది ఒక తపస్సుగా ఉంటుందన్నమాట. పదే 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 చేస్తే దేన్నైనా సరే మనం సాధించగలము. కాబట్టి ఆ ధృతి శక్తి ఏదైతే ఉందో ఆ ధృతి నా యొక్క విభూతియే. అదేవిధంగా మీకు క్షమ అంటారు. క్షమ అంటే మీకు తెలియాలి. అందుకే భూమాతకు ఉన్నటువంటి క్షమ ఇంక సృష్టిలో ఎవరికి ఉండదంటారు. ఎందుకు? ఇంత అన్యాయాలు, ఆక్రాంతాలు, అధర్మము, ఇంత పాపకృత్యాలు, దురాఘాతాలు జరుగుతున్నటువంటి ఈ భూమి ఎంత భారమండి భూమికి. అందుకే జయతు జయతు దేవో దేవకీ నందనోయం, జయతు జయతు కృష్ణో వృష్ణివంశ ప్రదీప, జయతు జయతు మేఘశ్యామల కోమలాంగ, జయతు జయతు పుత్రే భారనాశౌ ముకుంద. ఆ ముకుంద అవతరించారు దేనికోసం? ఈ భూమి మీద భూమి భారాన్ని తగ్గించడానికి. ఎందుకు? భూమి ఏమంటుందంటే, ఏవత్తు పర్వతాలు ఎన్ని రకాల భారము నా మీద ఉన్నా ఏమైనా సరే పర్వాలేదు, కానీ ఒక అధర్మ పరుడు, ఒక అధర్మంగా ఉన్నటువంటి ప్రాణి జీవి నా మీద నడుస్తుంటే ఆ భారాన్ని నేను తట్టుకోలేను అంటుంది భూమాత. అందుకే ఈ పృథ్వీ భారనాశం ముకుంద. పృథ్వీ భారం అంటే ఏంటి? భూమి యొక్క భారాన్ని
తగ్గించడానికి ముకుంద వచ్చాడు అని చెప్తారన్న. అలాంటి ముకుందకి మనము నమస్కరిస్తున్నామని ఒక భక్తుడు చెప్పారు. కాబట్టి క్షమ అనేది అనేక అర్థాలు ఉంటాయి. క్షమ అనేది కానీ ఇక్కడ ఓపిక, భరించడము, క్షమించడము, సహనము, ఇవన్నీ వస్తాయి. మనకేంటంటే మనం ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నా మనలో ఆ పేషెన్స్ అంటే ఓర్పు చాలా తక్కువ ఉంటుంది. అందుకే సహనం సర్వ దుఃఖాన అప్రతీకార పూర్వకం చింతా విలాపరహితం సా తితిక్ష అంటారు దీన్ని. క్షమ అంటే తితిక్ష, ఓర్పు. అంటే ఇప్పుడు సపోజ్ మనము ఒక ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం కారులో, రెడ్ సిగ్నల్ పడింది. రెడ్ సిగ్నల్ పడిన వెంటనే ఆగాలి కదా. కొంతమంది అర్జెంట్ అని ఆగకుండా కూడా వెళ్తారు. ఒకవేళ ఆగామనుకోండి మన వెనకలాగా వాహనాలు ఆగి ఉంటాయి. సరే, ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ వచ్చిందనుకోండి, మరి ముందు వెళ్ళాలి కదా. కానీ వరుసగా ప్రతి ఒక్కరూ ఆర్ను కొట్టి కన్ఫ్యూజన్ చేసేస్తారు మనకి. ఎందుకు? ఓర్పు ఉండదు ఎవరికి. ఎవరైనా సరే, సపోజ్ ఒక డాక్టర్, ఒక ఆఫీసర్, ఎక్కడికి వెళ్ళినా మనం కాసేపు 5 నిమిషాలు ఉన్నాడంటే మనకు 5 గంటలు వెయిట్ చేయనంత ప్రమాదం అవుతుంది. ఒక మిత్రులు అంటే మనలో ఓర్పు శక్తి అనేది చాలా తక్కువ. కానీ ఎవరిలో అయితే అత్యధికంగా ఈ ఓర్పు, సహన శక్తి, క్షమాగుణము. అందుకే ఎవరి ఎంతటి తప్పు చేసినా ఓకే, థ్యాంక్ యూ, నో ప్రాబ్లం, నో మెన్షన్ అంటుంటారు కొంతమంది. ఎందుకు? వారిలో ఉన్న తపశ్శక్తియే క్షమాశక్తిగా ప్రకటమవుతుంది. కాబట్టి ఆ క్షమాశక్తి నా యొక్క విభూతిగా. అంటే ఇప్పుడు చెప్పినవన్నీ కూడా స్త్రీ స్వరూపమే అని చెప్తున్నారు. మీ అందరికి గుర్తుందా? శక్తి అంటే స్త్రీ స్వరూపము, స్త్రీలింగం భాషపరంగా కూడా. అందుకే శ్రీ, వాక్కు, కీర్తి, మేధ, స్మృతి, ధృతి, క్షమ ఇవన్నీ కూడా నా యొక్క విభూతులియే అని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నారంటే భగవాన్ బృహత్ సామ తథా సామ్నాం, బృహత్ సామ తథా సామ్నాం, బృహత్ సామ తథా సామ్నాం, గాయత్రీ ఛందసామహం, గాయత్రీ ఛందసామహం, గాయత్రీ ఛందసామహం, మాసానామార్గశీర్షోహం, మాసానాం మార్గశీర్షోహం, మాసానాం మార్గశీర్షోహం, ఋతూనాం కుసుమాకరః, ఋతూనాం కుసుమాకరః, ఋతూనాం కుసుమాకరః, బృహత్ సామ తథా సామ్నాం, గాయత్రీ ఛందసామహం, బృహత్ సామ తథా సామ్నాం, గాయత్రీ ఛందసామహం, బృహత్ సామ తథా సామ్నాం, గాయత్రీ ఛందసామహం, మాసానామార్గశీర్షోహం, ఋతూనాం కుసుమాకరః, మాసానాం మార్గశీర్షోహం, ఋతూనాం కుసుమాకరః, మాసానాం మార్గశీర్షోహం, ఋతూనాం కుసుమాకరః. ఉత్తమం. అయితే భగవాన్ శ్రీకృష్ణ ఏ డైరెక్షన్ లో చెప్తున్నారని అర్థం కాదు మీకు, మీరే అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే
వారు ప్రిపరేషన్ అయ్యి ఏదో పేపర్ రాసుకొని టేబుల్ మీద పెట్టుకొని ఏ చదివే పరిస్థితి కాదు. భగవాన్ ఏంటంటే ఆ యొక్క ఊహలో, ఆ యొక్క దృష్టిలో ఎటువంటి విభూతులు కల్పిస్తున్నాయో అన్ని రకాలుగా కూడా చెప్తున్నారు అనమాట. అంటే సామవేదము అనేది మీకు తెలుసు, అంటే వేదముల్లో ముఖ్యమైనది. వేదానాం సామవేదం అహమస్మి అన్నారు భగవాన్. అంటే సామవేదం అనేది గానం కాబట్టి, మ్యూజికల్ సంగీత రూపం కాబట్టి నాకు ఇష్టమని చెప్పారు. అలాంటి సామవేద మంత్రాల్లో బృహత్ సామ్నా అంటే, ఈ సామ్నాం అంటే సామవేద మంత్రాలన్నింటిలో కూడా బృహత్ సామ అని ఒకటి ఉంది మంత్రం. ఆ మంత్రము చాలా పవర్ఫుల్, చాలా గొప్పది, చాలా విశిష్టత కలిగి ఉన్నటువంటి మంత్రం అన్నమాట. అందువలన సామవేదం యొక్క మంత్రాలన్నీ, సామవేదమే గొప్పదైనప్పటికీ ఆ బృహత్ సామ అనేది నా స్వరూప విభూతిగా నీవు దర్శించవలను. ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు? అర్జునుడికి ఈ వేదములు ఇవన్నీ కూడా పరిచయం అనమాట. అందువల్ల ఆయనకి పరిచయం ఉన్నవే చెప్పాలి, అంతే తప్ప ఏదో అగడం పొగడం తెలియని చెప్పారనుకోండి, అర్జునికి ఏం అర్థమవుతుంది? లాభం. అందువలన ఈ వేదములు అన్నీ పరిచయం ఉన్నాయి కాబట్టి అందులో సామవేదం అనేది ఇంకా ఆకర్షణీయంగా, గొప్పగా, ఆనందంగా ఉంటది కాబట్టి, ప్రీతిగా. దానిలో కూడా బృహత్ సామ అంటే, బృహత్ అంటే ఏంటంటే గొప్పది, పెద్దది అని అర్థం. బిగ్ అంటే శ్రేష్టతమ. అందువలన ఈశ్వరునికి స్తుతించే గొప్ప మంత్రం బృహత్ సామ అంటారు. దీనికి ఈ మంత్రము అత్యంత గొప్ప మంత్రం అండి. ఎందుకు మంత్రం అంటే, దీనిని బృహదీశ్వర, చూడండి, బృహదీశ్వరాలయం అని ఒకటి ఉంటుంది మనకి ఈ యొక్క తంజావూరు దగ్గరలో. అంటే ఈశ్వర బ్రహ్మ కదండి. అంటే బ్రహ్మ అంటే ఇంకా బిగ్ అనమాట, ఇంకా అంతకంటే పెద్దది ఉండదు. అందుకే అనోరణీయాన్ మహతో మహీయాన్, మహతో మహీయాన్ అంటే సృష్టిలో పెద్దదంటూ ఏముండదు పరమాత్మ కంటే. అందుకే దాని పేరు బ్రహ్మ అన్నారు. దాన్నే బృహత్ అంటారు. ఈశ్వర కాబట్టి బృహదీశ్వర. సో బృహదీశ్వరుని స్తుతించే మంత్రాన్ని బృహత్ సామ అంటారు. అందువలన ఆ బృహత్ సామ మంత్రం నేను నా స్వరూపంగా దర్శించు. తరువాత గాయత్రీ ఛందసామహం అంటే ఛందసాం. ఇక్కడ ఛందసాం అంటే 2 రకాలు ఉంటాయండి. ఛందస్సు అనేది వ్యాకరణంలో ఛందస్సు ఒకటి ఉంటే, వేద మంత్రాలకు కూడా ఛందస్ అంటారు. అందుకే మనకి వేద మంత్రాలకు కూడా మనకేమంటారు? ఛందస్ అనే అంటారు. అదే విధంగా మనకి 15వ అధ్యాయం మీరు ఒకవేళ తర్వాత చూస్తాం మనము. ఛందాంసి యస్య పర్ణాని. ఛందాంసి అంటే వేదములు. వేదములు కూడా ఛందాంసి అంటారు. ఇక్కడ ఛందసాం అంటే ఇక్కడ మనకి వ్యాకరణములో ఉన్నటువంటి ఛందస్సుగా తీసుకోవాలి, లేదా మంత్రాల్లో ఉన్నటువంటి ఛందస్సు. గొప్ప మంత్రం ఏంటి? గాయత్రి మంత్రం అన్నమాట. అందువలన ఛందస్సుల్లో గాయత్రి ఛందస్సు నేను, మంత్రాల్లో గాయత్రి మంత్రం కూడా నా స్వరూపమే. అర్థమైందండి? అంటే ఈ శ్లోకాలు ఏదైతే రాస్తారో దాన్ని గాయత్రి ఛందస్సు. ఎన్ని ఛందస్సులు చాలా ఉన్నాయి మనకు భగవద్గీత మొత్తం మనం చూసామనుకోండి. ఇప్పుడు మనం చదువుతున్న శ్లోకాలు ఏ ఛందస్సు? అనుష్టుప్ ఛందస్ అంట. అనుష్టుప్ అంటే ఏంటంటే 4 పాదములుగా ఉంటుంది. ఒక్కొక్క పాదములు 4 పాదములు విడగొడుతున్నాం మనం. చూడండి, బృహత్ సామ తథా సామ్నాం 8 అక్షరములు. గాయత్రి ఛందసామహం 8 అక్షరములు. అలా 4 8 అంటే 32 అక్షరములు ఉంటాయి. దీన్ని అనుష్టుప్ ఛందస్ అంటారు. అదే విధంగా కొన్ని పెద్ద శ్లోకాలు మనం చూసాం. నా జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయ. ఆ శ్లోకం చూసాం. అది కూడా 4 పాదములుగా 4 భాగములుగా విడదీస్తాం. ఒక్కొక్క దాంట్లో ఎన్ని అక్షరములు ఉంటాయి? 11 అక్షరములు ఉంటాయి. మరి 4 పాదములు కలిపి ఎన్ని అక్షరములు అయినాయి? 44. దాన్ని త్రిష్టు ఛందస్ అంటారు. అదేవిధంగా
జగతి, బృహతి, గాయత్రి ఇవన్నీ కూడా ఛందస్సులే. ఇవన్నీ ఛందస్సుల్లో గాయత్రి ఛందస్ నేను అంటున్నారు భగవాన్. గాయత్రి ఎన్ని పాదములు? 3 పాదములు ఉంటుంది. ఒక్కొక్క పాదములు ఎన్ని అక్షరములు? 8గా ఉంటుంది. 3 8 ఎన్ని? 24 అక్షరములు. అందుకే రామాయణము 24,000 శ్లోకములతో రాయబడినది. బ్రహ్మర్షి వాల్మీకి ఆ యొక్క గాయత్రి మంత్రములో ఉన్నటువంటి 24 అక్షరములకి ప్రతీకగా రామాయణము 24,000 శ్లోకములుగా రాశారు. అంటే ఇంతకీ గాయత్రి మంత్రం ఎందుకు అంత గొప్పది అంటే, గాయత్రి మంత్రం 3 వేదములకు కూడా ఒక ప్రతీకగా ఉంటుంది. అంటే 4 వేదములు కదా స్వామి, 3 వేదములు అంటున్నారు ఏమిటి అంటే, 4వ వేదము అథర్వణ వేదము అన్నిసార్లు లెక్కలోకి తీసుకురారు. ఎందుకు? పెద్దగా యజ్ఞయాగాలకి అథర్వణ వేదం ఎక్కువ వాడరు. అది శ్రాద్ధాది కర్మల్లో, పిండ ప్రధాన కర్మల్లో ఎక్కువగా ఉంటుంది అథర్వణ వేదం. కాబట్టి ముఖ్యంగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము. సో గాయత్రి మంత్రము 3 పాదములుగా ఉంటుంది. సో 3 పాదములుగా ఉన్నప్పటికీ ఈ గాయత్రి మంత్రం అనేది 3 వేదములకి తెలియజేస్తుంది. ఒకసారి సృష్టికర్త బ్రహ్మాజీని అడిగారట, వేదములు ఇంత గంభీరంగా ఇంత విస్తారంగా ఉన్నాయి కాబట్టి వేదముల యొక్క సారం మాకు తెలియజేయము అని బ్రహ్మాజీని అడిగారంట. అయితే ఆయన ఏం చేశాడు? మొత్తము 3 వేదములను కూడా మిక్సీలో వేసాడు. 3 వేదములని మిక్సీలో వేస్తే ఆ జ్యూస్ వస్తుంది కదండి. ఆ జ్యూస్ ఏంటనుకున్నారు? అదే గాయత్రి మంత్రం. అందువలన మొదటి పాదం తత్సవితుర్వరేణ్యం అంటే మొదటి పాదము ఋగ్వేద యొక్క సారము. 2వ పాదం భర్గో దేవస్య ధీమహి అంటే 2వ పాదం యజుర్వేద సారము. ధియో యో న ప్రచోదయాత్ సామవేద సారము. చూసారా, 3 పాదములు 3 8 24 అక్షరములతో ఈ 3 పాదముల గాయత్రి మంత్రము 3 వేదములను తెలియజేస్తుంది. అందుకే గాయత్రి మంత్రం కనుక మీరు రోజు చదివితే మీరు 3 వేదములు కూడా చదివినంత ఫలం. అందువలన గాయత్రి అంటే మామూలు మంత్రం కాదు. దీన్నే సావిత్రి మంత్రం అంటారు. ఎందుకు? సవితా దేవత. సవిత అంటే సూర్య భగవాన్. మరి సూర్య భగవాన్ని సవితా దేవత అంటారు కదా. అందుకే సంధ్యావందనంలో మనము ఈ సూర్య భగవాన్ని మనము పూజిస్తాము. దేనితో? గాయత్రి మంత్రంతో. అందుకే ఈ గాయత్రి మంత్రం అనేది జనరల్గా ఆ యొక్క బిడ్డకి తండ్రి ద్వారా ఇస్తారు గాయత్రి మంత్రం. బహుశా తండ్రికి గనక గాయత్రి మంత్రం తెలియకపోతే అప్పుడు పండితుల ద్వారా గాయత్రి మంత్రం ఉపనయనం చేయిస్తారు. అందుకే బ్రహ్మచారికి ఉపనయనం చేసేటప్పుడు అతను తండ్రికి, గురువుకి సాష్టాంగ నమస్కారం చేస్తారు పిల్లలు. అతను సావిత్రిం భో అనుబ్రూహి అంటే నా గాయత్రి మంత్రం గురించి ఉపదేశించండి. అదేవిధంగా మనం గాయత్రి మంత్రం జపిస్తే మొత్తం వేదముల యొక్క అర్థం కూడా సారం దానిలో వస్తుంది. ఆయాత్ వరదాదేవి అక్షరం బ్రహ్మ సంహితం అంటే సంహితం అంటే వేదాలు. సో బ్రహ్మ అంటే వేదాలు, సంహితం అంటే సమానము, వేద సమానము. ఏంటి వేద సమానము? గాయత్రి మంత్రమే వేదములన్నిటికీ సమానమైనటువంటి ఫలమిస్తున్నది. అందువలన మీరు గాయత్రి మంత్రం ఒక్కటి చదివితే చాలు, మీరు వేదములన్నీ చదివిన దాంతో సమానం అంటున్నారు. అందుకే గాయత్రి గాయంతాం త్రాయతే ఇది గాయత్రి. అది మీకు గాయత్రి మంత్రం ఎంత మీరు
ఉచ్చారణ చేసి ఎంత దాన్ని పఠనం చేస్తే అంత మిమ్మల్ని కవచంగా రక్షిస్తుంది గాయత్రి. అందువలన గాయంతాం అంటే జపించే వ్యక్తి, త్రాయత్రి అంటే రక్షిస్తుంది. గాయత్రి దేవత అని అన్నాం. గాయత్రి ఛందస్సు ఉంది, గాయత్రి మంత్రం ఉంది. ఇది ఒక కవచంగా ఉంటుంది. ఈ మంత్రాన్ని ఎవరి ద్వారా వచ్చింది మనకి? విశ్వామిత్ర ఋషి. అందుకే విశ్వామిత్ర ఋషి నిశ్రుద్గాయత్రి ఛంద సవిత దేవత అంటారు మనం. అందుకే ఇక్కడ గాయత్రి అంటే రెండు రకాలుగా ఉంటుంది. ఏమిటంటే తత్సవితు వరేణ్యం అన్నామనుకోండి, అందులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 23 అక్షరాలు ఉంటాయి. అంటే తత్సవితు వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ అని చదివారనుకోండి, అప్పుడు మీకు 23 అక్షరాలే వస్తాయి. మరి అలా కాకుండా తత్ సవితు వరే నియం అన్నారనుకోండి, దాంట్లో 24 అక్షరాలు వస్తాయి. అందువలన 23 అక్షరాలు వస్తే ఏం చెయ్యాలి? దానికి ఇంకొక పేరు ఇచ్చారు, నిశ్రుత్ గాయత్రి. అందుకే సంధ్యావందనంలో మనము నిశ్రుత్ గాయత్రి మంత్రాన్ని మేము జపించే వాళ్ళము. ఏంటి? తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. అందువలన మరి స్వామీజీ భూర్భువస్సువ అంటారేంటి? అది జపం కోసం, అనుకూలం కోసం యాడ్ చేశారు. అది గాయత్రి మంత్రం కాదు. గాయత్రి మంత్రం అంటే తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అంటారు. అందువలన ఈ గాయత్రి మంత్రము, దీని యొక్క సారాంశం ఏంటి, అర్థం, అది కూడా చూడాలి మనం ఇప్పుడు. ఎందుకంటే మనకి ఈ యొక్క మంత్రాల్లో గాయత్రి మంత్రం నేనన్నారు, ఈ ఛందస్సులో గాయత్రి ఛందస్సు నేనన్నారు, అయిపోయింది. కానీ మనము సంక్షిప్తంగా చూద్దాం వాట్ ఈస్ గాయత్రి మంత్రం అనేది. ఏంటంటే తత్ అంటే వరేణ్యం అంటే స్వామి వాయిస్ కట్ అవుతుంది. స్వామి వాయిస్ కట్ అవుతుందమ్మా. ఇప్పుడు హరి ఓం. ఓకే, హరి ఓం. తత్ అంటే ఆ పరమాత్మ వరేణ్యం అంటే పూజించమని, అంటే అర్చనకి యోగ్యమైనటువంటి, భర్గః అత్యంత ప్రకాశవంతమైనటువంటి సూర్య భగవాన్. అంటే మనము ఆ పవిత్రమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి సూర్యుని పైన మనము ధ్యానం చేస్తున్నాము. దేనికోసం చేస్తున్నారు మీరు అంటే ధియః అంటే మన బుద్ధి. అంటే సూర్య భగవానుని యొక్క తేజస్సు, ఆ ప్రకాశవంతమైన తేజస్సు మన బుద్ధిని, మేధాశక్తిని వృద్ధి చేసునుగాక. అందువలన గాయత్రి మంత్రము 2 రకాలుగా ఉందండి. ఒకటి ఉపాసనగా ఉంది, ఇంకొకటి బ్రహ్మ ఆత్మతత్వంగా కూడా గాయత్రి మంత్రం ఉంది. స్వామి హరి ఓం అండి వస్తుందండి. మీకు ప్రాబ్లం ఉందేమో చూడండి ఒకసారి. ఇప్పుడు ఓకేనమ్మా? లేదు స్వామీజీ, వస్తుంది అందరికి. ఠీకే ఓకే, నో ప్రాబ్లం. అయితే గాయత్రి మంత్రం వలన సవితుర్వరేణ్యం అంటే ఏంటి? ఆ పరమాత్మ, అత్యంత ప్రకాశవంతమైన పరమాత్మని, వరేణ్యం అంటే పూజింపదగినటువంటి ఆ ప్రకాశవంతమైనటువంటి ఆ గొప్ప పరమాత్మని, ఆ తేజోవంతమైన పరమాత్మని మేము ధ్యానిస్తున్నాం. దేనికోసము? మన బుద్ధిని ప్రచోదయాత్ అంటే వృద్ధి పెంపొందించాలి, మేధాశక్తి తెలివితేటల్ని ప్రకటింపజేయాలి, వికసించాలి అని మనము ధ్యానం చేస్తున్నాము. అదే విధంగా ఉపాసన కూడా చేస్తున్నాం. అది గాయత్రి మంత్రం యొక్క అర్థం. సో ఈ విధంగా ఛందసాం అహం గాయత్రి, మంత్రానాం అహం గాయత్రి అని చూసుకోవాలి. తర్వాత మాసానాం మార్గశీర్ష,
అంటే ఈ నెలలు మీ అందరికీ తెలుసు, మార్గశీర్ష నెల చాలా గొప్పది. ఆ నెలలో మనము అనేక వ్రతాలు, యజ్ఞాలు మనము ప్రారంభిస్తుంటాం. కాబట్టి ఈ మార్గశీర్ష గురించి, అదే విధంగా ఈ ఋతువులు, ఇప్పుడు మనం లక్కీ ఏంటంటే అదృష్టం, వసంత ఋతువులోనే ఉన్నాం. ఆ వసంత ఋతువు నా యొక్క విభూతిగా పరమాత్మ చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క విషయాలు రేపటి క్లాసులో మళ్ళీ చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.